అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. దీనికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాము. ఆనియన్స్ ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు ఒక 3 మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. బటరు, పన్నీరు ఒక 100 గ్రామ్స్ తీసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకుందాము. ఫస్ట్ పన్నీరు ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఫస్ట్ పన్నీర్ ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేయించుకోండి. పన్నీర్ కొంచెం క్రిస్పీగా ఉంటది, బాగుంటది తినేటప్పుడు. పన్నీర్ వేగిపోయిందండి, తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ వేసి క్యాషు చెప్పలేదండి, క్యాషు ఫస్ట్ క్యాషు, తర్వాత లవంగాలు అన్ని వేయట్లేదండి. లవంగాలు చెక్క అంతా వేయట్లేదు, నేను అన్ని వేసేసాను. లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, తర్వాత క్యాషు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. దీనికి కొంచెం ఆయిల్, బటర్ ఎక్కువనే పడుతుందండి. ఉట్టి బటర్ వేసుకుంటామన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఆయిల్, బటర్ రెండు మిక్స్ చేస్తున్నాను, ఉత్త బటరే వేయట్లేదు. ఆనియన్స్ వేగిపోయాయండి. తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇది మూత పెట్టేసి కూడా మగ్గించుకోవచ్చండి. బాగా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మగ్గించుకోండి టమాటాలు మెత్తగా అయ్యే వరకు. ఇవి చూడండి సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత అంత మిక్సీకి బాగా ఫైన్ పేస్ట్ లాగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అంతా మిక్సీలోకి, బ్లెండర్లోకి వేసేస్తున్నానండి. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లెక్క చేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్, కారము వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. మరి కారం ఎక్కువ వేసుకోవద్దండి, కారం ఉంటే కన్నా మరి తినలేం కదా. సో కొంచెం మీడియంగా మనం తినే కారంకు తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు. తర్వాత కారము, నేను వేరే గరం మసాలా అట్లా ఏ మసాలాలు యూజ్ చేయట్లేదండి, ఓన్లీ లవంగాలు అవి. మిక్సీకి వేసేటప్పుడు బిర్యానీ ఆకు తీసేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ గా పేస్ట్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా వేసేసుకున్నానండి. మిక్సీకి వేసేసాను. తర్వాత ప్యాన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని బటర్, కొంచెం ఆయిల్, అదంతా మెల్ట్ అయిన తర్వాత 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి.
వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్. దీనికి కొంచెం ఆయిల్ బాగా పడుతుంది, టేస్ట్ వస్తుంది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకుంటాము. బాగా పండిన టమాటాలు, రెడ్గా ఉన్న టమాటాలు అయితే బాగా రెడ్ కలర్ లో వస్తుందండి. ఇలా కొంచెం మిక్సీలో వాటర్ వేసేసి దీంట్లో వేసేసానండి. అంతే. ఇది కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్ లో మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం అంత మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి, తెలుస్తుంది. అంటే ఏమైనా సాల్ట్ అలా తక్కువ ఉంటే గానీ వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు బాగా ఇది మగ్గిపోతుంది కదా, ఈ స్టేజ్ లో మనం కొంచెం లైట్ గా పసుపు, ఒక పించ్, అంతే, ఎక్కువ కాదు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అండి. ఏమంటే టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అలా 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాము, అంతే. మీ దగ్గర కసూరి మేతి ఉంటే గానీ అది కొంచెం మ్యాష్ చేసేసి వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ మూత మూసేసి ఉడికించామంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి సరిపోతుందండి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ కూడా వేస్తున్నా నేను. నేను చేసిన క్వాంటిటీ అయితే మనకు 2 మెంబర్స్ తింటారు, 2 మెంబర్స్ కి సర్వ్ చేసుకోవచ్చు. పన్నీర్ వేసేసానండి. ఒక 2 మినిట్స్ మొత్తం మనమేం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడుకుతుంది కదా, ఇంక ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు లేదనేసి నేను వేయట్లేదు.